అద్దె చెల్లించడం లేదని ఆరోపిస్తూ భవనం యజమాని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు లాక్ వేశాడు. ఈ షాకింగ్ ఘటన సూర్యాపేట జిల్లా తిలక్ నగర్ లో చోటు చేసుకుంది. స్కూలుకు తాళం వేయడంతో సోమవారం ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు కంగుతిన్నారు. చాలాసేపు బయటనే నిలబడి నిరీక్షించారు. పాఠశాల అద్దెకు తీసుకున్న భవనానికి గత 3 ఏళ్లుగా కిరాయి చెల్లించకపోవడంతో యజమాని ఈ చర్యకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. వెంకట గారు మన కోసం ఏడాది కాలంగా కిరాయి బకాయిల గురించి అధికారులకు తెలియచేయగా ఇటీవల 6 నెలల కిరాయి మాత్రమే మంజూరు అయిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ లాక్ వేశారు. ఈ క్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై స్పందించిన విద్యాశాఖ అధికారులు తాత్కాలికంగా విద్యార్థులను దగ్గరలోని హైస్కూల్కు షిఫ్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. బకాయిల సమస్యను త్వరగా పరిష్కరించి పాఠశాల నిర్వహణకు శాశ్వత ఏర్పాట్లు చేయాలని తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.